హాయ్, నా పేరు కృష్ణ. మనం ప్రీవియస్గా ఏం తెలుసుకున్నాం? హిస్టరీ అంటే ఏంటి, నెక్స్ట్ హిస్టరీ ఎన్ని రకాలు అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? కార్బన్ డేటింగ్ మెథడ్ గురించి చెప్పాం. నెక్స్ట్ ఆర్కియాలజికల్ సర్వేస్ ఎలా ఉంది. నెక్స్ట్ ఎవిడెన్సెస్ గురించి చెప్పాం. ఇవి మనం చెప్పుకునే టాపిక్స్. ముందుసారి ఇన్ డీటెయిల్డ్గా వెళ్తే మనకేంటి ఇప్పుడు, అది ఫస్ట్ చాప్టర్ కింద వాట్ ఈజ్ హిస్టరీ అనేది ఉంది. ఆ టైంలో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటే హెరోడోటస్ అండి. హెరిటోడస్ అంటారు. ఈయన ఫాదర్ ఆఫ్ హిస్టరీగా చెప్తారు. ఓకే, నెక్స్ట్ అండి, మనం ఏంటంటే మనకు వచ్చే టాపిక్ ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకున్న టాపిక్ ఏంటంటే స్టోన్ ఏజ్. స్టోన్ ఏజ్కి సంబంధించి చాప్టర్స్ ఎలా ఉన్నాయి అన్నది ఇన్ డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ఓకేనా? స్టోన్ ఏజ్కి సంబంధించి మనం నెక్స్ట్ తెలుసుకునే టాపిక్ అన్నమాట. ఇందులో వాట్ ఈజ్ స్టోన్ ఏజ్, స్టోన్ ఏజ్ అని దేనికి పిలుస్తారు, అసలు రాతి యుగం అని దేనికి అంటారు అంటే, పూర్వకాలంలో మనిషి ఒక జంతువుని సంహరించి దాన్ని చంపుకు తినవచ్చు అంటే వచ్చిన మొదటి ఆలోచన అన్నమాట. అంటే వేట మనిషికి ఫస్ట్ తెలుసు. వ్యవసాయం కంటే ముందు మనిషికి ఫస్ట్ తెలిసింది ఏంటి అంటే వేట. దీంట్లో ఆయన వాడే పనిముట్లు ఏంటి అని తెలుసుకోవడానికి రాతి యుగాలు క్లాసిఫికేషన్ వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఆయనకి ఏంటి తెలిసింది అంటే ఐడియా వేట తెలుసు. ఓకే అండి. మళ్ళీ రాతి యుగానికి సంబంధించి ఆయనకి మాట్లాడడం తెలియకపోయినా పురాతన మానవుడికి బొమ్మలు గీయడం తెలుసండి. బొమ్మలు గీయడం తెలుసు. ఈయనేంటి, ఎప్పుడూ కూడా ఆది మానవుడు సంచారజీవి. ఆ టైంలో సంచారజీవి. ఈయనేంటి అంటే రేపటి గురించి దాచుకోవడం తెలియదు, వ్యవసాయం తెలియదు. ఆ రోజు వచ్చింది చంపుకొని తిన్నామా అని మాత్రమే ఆలోచించారు. వీళ్ళు ఉపయోగించే పరికరాలు ఎలా ఉండేవి అంటే, బేస్డ్ ఆన్ దిస్ ద స్టోన్ ఏజ్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. స్టోన్ ఏజ్ క్లాసిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ కింద మనం తీసుకోవచ్చు. అంటే రాతి యుగం ఎలా వచ్చింది అని. ఫస్ట్ ప్రాచీన శిలాయుగం. నెక్స్ట్ మధ్య శిలాయుగం. మూడు నవీన శిలాయుగం. దీంట్లోకి వచ్చినప్పటికీ ఫస్ట్ మనం చూసుకునేది ప్రాచీన శిలాయుగం. దీంట్లో మానవుడు ఏం చేసేవాడు అంటే, చేతికి ఏం దొరికింది దాన్నే పట్టుకు చంపేసేవాడు. దీనికి కూడా ఏజ్ అనేది క్లాసిఫికేషన్ చేశారండి. ఓకేనా? ఏజెస్ కూడా క్లాసిఫికేషన్ ఇచ్చారు. జనరల్గా కొన్ని బుక్స్ ఏం చెప్తాయి మనకి, రిలీజియస్ బుక్స్ కానీ మనకి ఏం చెప్తాయంటే, బిఫోర్ 6000 BC దేర్ ఈజ్ నో లైఫ్. బట్ ఇట్ ఈస్ రాంగ్. ప్రాచీన శిలాయుగంకి వచ్చినప్పటికల్లా 3000 నుంచి 10,000 సంవత్సరాల BC. మధ్య శిలాయుగానికి వచ్చినప్పటికల్లా
10,000 బీసీ నుంచి 8,000 సంవత్సరాల బీసీ. నెక్స్ట్ నవీన శిలాయుగంకి వచ్చినప్పటికల్లా 6,000 బీసీ నుండి 1000 బీసీ వరకు ఉంది నవీన శిలాయుగం. ఓకేనా? నవీన శిలాయుగం. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి? ఫస్ట్ ప్రాచీన శిలాయుగం. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పానండి? 30,000 టు 10,000 బీసీ. దీన్ని జనరల్గా ఏమని పిలుస్తారు అంటే పేలియోలిథిక్ ఏజ్ అని పిలుస్తారు. మీన్స్ పేలియోలిథిక్ ఏజ్ అని అంటారండి. పేలియో అనేది ఒక పదం నుంచి వచ్చింది, లిథిక్ అనేది ఇంకో పదం అని. పేలియో మీన్స్ ఓల్డ్ అని, పురాతన లేక ప్రాచీన. ఓకే. లిథిక్ మీన్స్ రాయి. ఓకేనా? పేలియోలిథిక్ ఏజ్. దీంట్లో ఆది మానవుడు చేసింది ఏంటి అంటే ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్, ఆత్మరక్షణ. నెక్స్ట్ ఈయన ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి ఈయన సంచార జీవి. నెక్స్ట్ ఈయనకేంటి తెలుసు అంటే ఆకలేసిన ఒక జంతువుని చంపేశాను, తినేశాను, అది మాత్రమే తెలుసు. కాబట్టి ఈయన ఏం చేసేవాడంటే ఆహార అన్వేషణ ప్రధానమండి. ఈయనకి ఇంకేం అవసరం లేదు. ఆహార అన్వేషణ మెయిన్. ఎక్కడుండేవాడండి అంటే ఈయనకి ఫలానా చోటు ఉంటే నేను రక్షణ ఉంటాను అని చెప్పి నీకు తెలిసింది ఏంటి అంటే చెట్టు బెరడు మరియు గృహల్లో ఉండేవాడండి. ఓకేనా? ఈయన వస్త్రాలు అనేవి లేవు. ఈయన జనరల్గా ఏం చేసేవాడంటే ఆకులు చుట్టుకునేవాడు. ఆది మానవుడు కాదండి. బెరడులో చుట్టుకున్నాడు. జంతు చర్మాన్ని ధరించాడు. ఈయనకి తెలిసింది ఏంటి అంటే ఆది మానవుడికి జంతువు ఎలా ప్రవర్తించి తన నెక్స్ట్ తరాన్ని డెవలప్ చేసుకుందో ఇతను కూడా అంతే. జంతువుని చూసి నేర్చుకున్నాడు. జంతువు దగ్గర నేర్చుకున్నాడండి స్కిల్స్. ప్రాచీన శిలామానం. ఈయనకి సంబంధించిన అవశేషాలు మెయిన్ మనకి ఏపీలో దొరికి. ప్రాచీన శిలాయుగానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏపీ. దీనికి నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. ఓకే. ఎగ్జాంపుల్ ఎక్కడొచ్చింది అంటే కర్నూలు జిల్లాలో బేతం గృహలు. ఓకేనా? దీనికి ఒక ఇంపార్టెంట్ ఉందన్నమాట. ఏంటి అంటే ఇది బేతం గృహలు. ఇది ఇంపార్టెన్స్ ఏంటి అంటే సెకండ్ ఇన్ ఏషియాలో సెకండ్ బిగ్గెస్ట్ ఇన్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మధ్యప్రదేశ్లోని కూడా ప్రాచీన శిలాయుగానికి సంబంధించి కొన్ని అవశేషాలు లభించాయి. ఒకటి భీంబేట్కా. మరియు చోటా నాగపూర్. ప్రాచీన మానవుడికి సంబంధించిన అవశేషాలు దొరికింది మెయిన్ కర్నూలు బేతం గృహలు. నెక్స్ట్ బేతం గృహలు లేకపోయింది అంటే బేతం చెర్ల. ఓకేనా? ఇది ఏషియాలో సెకండ్ బిగ్గెస్ట్. నెక్స్ట్ సెకండ్ అండి
సెకండ్కి వచ్చేటప్పటికి మధ్య శిలాయుగం. మధ్య శిలాయుగం మనం ఎంతని చెప్పుకున్నాం? 10,000 BC టు అప్ టు 8,000 BC. ఓకే, ఏం చేశాడండి ఆది మానవుడు? దీన్ని ఏమని పిలుస్తారు అంటే జనరల్గా మీసోలిథిక్ ఏజ్ అని పిలుస్తారు. మీసో మీన్స్ ఇది 2 words తో డెవలప్ అయింది. మీసో మీన్స్ మిడిల్ అని లేదా మధ్య, లిథిక్ మీన్స్ రాయి. ఓకే, ఈ టైంలో ఆది మానవుడికి తెలిసింది ఏంటి అంటే అప్పట్లో చేతికి దొరికిన రాయిని తీసి చంపేసేవాడు. ఇప్పుడు అలా కాదు, పదునైన ఆయుధాలు ఉండాలి. చిన్న ఆయుధాలను తీసుకున్నాడండి. చిన్న రాతి పనిముట్లు యూజ్ చేశాడు. చిన్న రాతి ఆయుధం ఉపయోగించాడు. ఓకే అండి, ఈయన అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ అండ్ డెవలప్మెంట్ ఇందులో ఏం జరిగింది అంటే జంతువు మచ్చిక చేసుకున్నాడండి. జంతువు మచ్చిక చేసుకున్నాడు. అందులో ఫస్ట్ చేసుకుంది ఏంటి అంటే కుక్క అండి. ఓకే, కుక్కని ఫస్ట్ మచ్చిక చేసుకున్నాడు. నెక్స్ట్ ఈయనకి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి, ఎవిడెన్సెస్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఉన్నాయండి అంటే నాగార్జునకొండ, నాగార్జునకొండ ఉంది. నెక్స్ట్ ఆదిలాబాద్ ఉంది. ప్రకాశం ఈయనకి సంబంధించిన అవశేషాలు దొరికాయండి. ఓకే, ఇది మధ్య శిలాయుగానికి. నెక్స్ట్ నవీన శిలాయుగం. నవీన శిలాయుగం ఎక్కడి నుంచి చెప్పుకున్నాం? జనరల్గా 6,000 BC టు అప్ టు 1,000 BC. ఓకే అండి, ఈయన ఏం చేశాడు? దీన్ని ఏమని పిలుస్తారు అంటే నియోలిథిక్ ఏజ్ అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారంటే నియోలిథిక్ ఏజ్ అని పిలుస్తారు. నియో మీన్స్ న్యూ ఆర్ మోడర్న్. ఓకేనా? ఇక్కడ మెయిన్ డెవలప్మెంట్ ఏం తెలిసింది అంటే ఆది మానవుడికి ఫస్ట్ తెలిసింది ఏంటి అంటే వ్యవసాయం చేయడం తెలుసు. వ్యవసాయం నేర్చుకున్నాడు. వ్యవసాయం నేర్చుకున్న తర్వాత ఏం చేశాడు? స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. జంతువులు కూడా మచ్చిక చేసుకున్నాడు. ఓకే అండి, ఇక్కడ ఏం చేస్తాడు అంటే అక్కడ చిన్న చిన్న రాతిని ఉపయోగిస్తే ఇక్కడికి వచ్చినప్పుడేకల్లా రాళ్ళకు కట్టిన చెక్కలు ఇలాంటివి కూడా వచ్చాయి. రాతి గొడ్డలి. వ్యవసాయానికి చెక్క బిగించాడు. రాతి గొడ్డలికి చెక్కలు బిగించాడు. ఓకే అండి, వీళ్ళకి వచ్చిన అవశేషాలు మ్యాక్సిమం మనకి దొరుకుతూనే ఉంటాయి హిస్టరీలో చూసుకుంటే. ఎందుకు అంటే మోడర్న్ ఈక్వల్స్ టు మన ఏజ్కి సంబంధించిన వారు కాబట్టి. ఓకే అండి, ఈ మూడిట్ల కన్నా నెక్స్ట్ ఇంకొకటి ఉందండి క్లాసిఫికేషన్లో. కాంస్య శిలాయుగం అంటారండి.
కాంస్య శిలాయుగం అంటే ఏంటి అంటే ఫస్ట్ మెటల్ని యూజ్ చేశాడు. ఫస్ట్ టైం మెటల్ యూసేజ్ జరిగింది. ఓకే అండి. ఇక్కడ ఏం చేశాడు, జనరల్గా యూజ్ చేసేది ఏంటి అంటే స్టోను చాకోలిథిక్. దీన్ని ఏమని పిలుస్తారంటే చాకో లిథిక్ అని పిలుస్తారండి. మీన్స్ యూసేజ్ ఆఫ్ ది మెటల్స్. ఇది జనరల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చారు అంటే 3000 BC2 నుండి అండి కాంస్య శిలాయుగం. ఇది జనరల్గా ఏ సివిలైజేషన్ సరిపోతుంది అంటే హరప్పా సివిలైజేషన్ అండ్ సింధు నాగరికత ఉంది కదా, సింధు నాగరికతకి మరియు మెసపటోమియన్ సివిలైజేషన్ కి సరిపోతాయండి. ఓకేనండి. ఇది నెక్స్ట్ ఇండియాలో ఉన్న పీపుల్ ఏ ఏజ్కి సంబంధించిన వాళ్ళు అది కూడా మనకు తెలుసుకోవాలి. ఇండియన్ పీపుల్ని ఇండియన్స్ని క్లాసిఫికేషన్ ఎలా చేశారు అంటే క్లాసిఫికేషన్ కూడా చూడాలి. ఒకటి ఏంటంటే నీగ్రిటోస్ అండి. వీళ్ళు ఏంటంటే పొట్టోళ్ళు నీగ్రిటోస్. నెక్స్ట్ ప్రోటో ఆస్ట్రాయిడ్స్, ప్రోటో ఆస్ట్రాయిడ్. నెక్స్ట్ బ్రాక్సిఫుట్లు అండి, బ్రాక్సిఫల్స్ ఫర్ మెడిటేరియన్స్. ఓకే అండి. ఫిఫ్త్ నార్డిక్స్ అంటారండి. సిక్స్త్ మాంగోలాయిడ్స్. వీళ్ళందరూ కూడా ఏ స్పీసెస్ కింద వస్తారు అంటే హోమోసెపియన్స్ అండి. ఓకే అండి. ఇది మనం ప్రాచీన శిలాయుగానికి సంబంధించి ఎలా ఉంది, ఇండియాకి సంబంధించిన వారు ఏంటి అని చెప్పేసి తెలుస్తుంది. ఇది ప్రజెంట్ క్లాస్. ఈ రోజుతో నెక్స్ట్ మనం ఇండియన్ సివిలైజేషన్ సంబంధించి సింధు నాగరికత గురించి తెలుసుకుందాం ఇన్ డీటెయిల్డ్గా.